శ్రద్ధ, భక్తి, ధ్యానం, యోగం దవేహి అయి వచ్చిన తర్వాత నకర్మణ న ప్రజాధనేనా త్యాగే నైకి అమృతత్వ మానసు. నకర్మణ మీరేది చేసినా సరే మోక్షము లభించదు. యజ్ఞం వలన గాని, దానము వలన గాని, తపస్సు వలన గాని మోక్షము లభించదు. అంతకన్నా పెద్ద పూజలేం లేవు. సంతానం వలన గాని, బంధువుల వలన గాని, ప్రజల వలన గాని అందరూ కలిసి ఒకే ఒక్కరికి ఓటేసినా సరే మోక్షము లభించదు. ఈ లోకాన్నంతటిని కొనగలిగినంత ధనం మీ దగ్గర ఉన్నా మోక్షం రాదు. ఇంకా ఆ మాత్రానికి ఆ డబ్బును నమ్ముకోవడం ఎందుకు, ఈ జనాన్ని నమ్ముకోవడం ఎందుకు? ఒక్కడిని నమ్ముకుంటే సరిపోతుంది కదా. ఈ నమ్ముకోవడం అనేదే ఇక్కడ త్యాగం అనేది. అంటే వాటినన్నిటినీ మనస్సు నుంచి దూరంగా ఉంచడం. ఉండండి ఇంట్లోనే, మీరు ఎక్కడికో అడవికి వెళ్లాల్సిన అవసరం లేదు. మోక్షాన్ని పొందిన వాళ్ళలో జనకుడు చక్రవర్తి అంటే చూడండి ఎన్ని వ్యాపకాలు ఉంటాయి. అలాంటి వాడు మోక్షాన్ని పొందాడంటే ఎలా పొందగలిగాడు? అంత పరిపక్వం ఆయన మనసుకు వచ్చిందంటే ఎంత సాధనది, సామాన్యమా? మరి అలాంటి వాడే మోక్షాన్ని పొందగలిగినప్పుడు సామాన్య గృహస్థులు పొందలేరా? మోక్షాన్ని పొందాలంటే కాషాయమే అవసరం లేదు. అందరూ కూడా అర్హులే. అందుకే సత్య శోధన, లక్ష్య సాధన కలిగిన ప్రతి మానవుడు మహాత్ముడే.